సహకార సంఘం ఏదైతే ఉందో మన మూడలో నుంచి 28 లక్షలు 30 లక్షలు గోల్మాల్ అనే పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. అయితే ఇయ్యాల ఏమని వచ్చిందంటే పాలకవర్గం సైలెంట్ అని వచ్చింది. వాస్తవంగా పాలకవర్గం సైలెంట్ అంటే ఓళ్ళొక్కలైతే క్వశ్చన్ చేయాల్సి తప్పది. ఓళ్ళొక్కలైతే ఇది కావాలి. 28 లక్షలు పాలకవర్గం సైలెంట్ వచ్చింది వాస్తవం అది. కాబట్టి దాని విషయంలో మేము మాట్లాడాలనుకుంటున్నాము. ఏదైతే 28 లక్షలు వచ్చిందో 100% సెక్రటరీ గారు కూడా అడిగినా ఆల్రెడీ 28 లక్షలు ఏదైతే సిబ్బంది చేతివాటం చేసిరు అని చెప్పేసి అన్నాడు. సరే సిబ్బంది చేతివాటం చేసిన వాస్తవమా? మరి ఈయన ఇన్ని రోజులు ఏదైతే 28 లక్షలు అయిన దాకా ఈయన ఏం చేసిండు? ప్రతి జనరల్ బాడీ మీటింగ్లా మరి మహాసభ మీటింగ్లా ప్రతి మన పేపర్ పూర్వకంగా రైతులకు ఇచ్చిండు, ప్రెస్లకు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఎక్కడ కూడా ప్రతి కూడా బ్యాలెన్స్గా చూపించుకుంటూ వచ్చిండు. అదేవిధంగా మళ్ళీ 25 లక్షలు ఏదైతే స్కామ్ జరిగిందో అది ఏ రకంగా జరిగింది, ఇయర్ జరిగిందా, ఎట్లా జరిగింది, ప్రెస్లో వచ్చేసింది. అగాధం పేర్లు కూడా వచ్చేసినాయి. అలా మా పాలక వర్గం డబ్బులు ఏదైతే సిబ్బంది డబ్బులు చేతివాటం అని చెప్పేసి. ఎందుకోసం అంటే సెక్రటరీ గారు ఎందుకు బాధ్యత లేదు? ఇలా సెక్రటరీకి బాధ్యత ఉండాలి కదా. సిబ్బంది ఇప్పుడు మామూలు కూడా బలైపోతారు. ఇప్పుడు సిబ్బంది ఏమంటారు, మేము సెల్స్ వెళ్ళినప్పుడు మేము కూడా ఎటువంటి డబ్బులు తినలేదు, మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, మేము తినలేమని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇలా అందరూ కోమటలు అయితే కోడిని ఎవరు దొంగతనం చేశారు? మేము సెల్స్ మీద కూడా అడిగినాం, వాళ్ళు కూడా ఆరోపణ చేస్తారు ప్రతి లెక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి. అదే ఏదైతే మహాజన సభ ఉందో మహాజన సభ ఏదైతే రైతు ఉందో రైతులందరూ కూర్చోబెట్టి మీ లెక్కల మీద క్లియర్ అయ్యేది అసలు ఏం జరుగుతున్నది. మాది పాలకవర్గం ముగిసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఛార్జీ తీసుకున్నాడు. నేను ఏమని అడిగినా ఏదైతే ఎఫ్డి ఇన్ని లక్షలు ఉండే స్టాక్ ఇంత ఉండే మేము తీపేటప్పుడు మరి సెక్రటరీ గారు మీరు బరాబర్ ఉన్నాయా అని నేను అడిగితే ఆ రోజు రాజు గారు పేపర్ గారు కూడా ఉన్నారు, ఆ రోజు చైర్మన్ కూడా ఏమంటారు, పరిశ్రమ కూడా ఏమంటారు విన్నారా అంటే ఆ రోజు నీ డబ్బులు ఉంటాయి మరి ఉన్నాయని అడిగితే ప్రతి పైసకి అడిగితే ఉందని చెప్పేసి అన్నారు. ఈ 2 నెలల 28 లక్షలు ఎట్టిపోయినాయి. ఈ 2 నెలల 28 లక్షలు ఎట్టిపోయినాయి. సరైన ఎంక్వైరీ జరగాలి. సరైన ఎంక్వైరీ జరిగి మామూలు ఏదైతే మామూలు ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి బాటను పడద్దు. ఎందుకోసం అంటే ఈ ఎడిపల్లి సహకార సంఘంలో ఈ 4 సెల్స్ మేళ్ళ మీద బాటను పడ్డ వాళ్ళు భూములు అమ్ముకొని కట్టారు ఇంతకుముందు. దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. ఏంటది శంకర్ రెడ్డి అని ఎడిపల్లి సెల్స్మెన్, మళ్ళా ఏదైతే సురేష్ బాబు, భరత్, సాయిలు వీళ్ళంతా బాధితులే. వాళ్ళు కూడా ఎందుకు ఇలా మోసపోవాల్సి వచ్చింది? మరి సెక్రటరీ గారు తెలివిగా మోసం చేస్తున్నాడా? తెలియాలి కదా, తెలివిగా మోసం చేస్తుండా. కాబట్టి ప్రతిదీ కూడా ఏదైతే ఎందుకు మాకు పదార్థంగా బాడీ మీటింగ్ పెడతాడు, ఎందుకు బాడీ మీటింగ్ పెట్టలేదు? అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతున్నది, సొసైటీ జరిగేది తెలియాలి కదా. ఇంత 5 సంవత్సరాలు మేము అభివృద్ధి పథంలో తీసుకొచ్చినాం, ఎంత లాస్ట్ ఉండే మీ ప్రతిదీ కూడా మేము ఇంత బ్యాలెన్స్గా చూసుకుంటూ వస్తాం, ఏదో ఇట్లా అన్ని చూపెట్టినాం. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ముద్ర పడ్డది పాలక వర్గం సైలెంట్ అని. పాలక వర్గం సైలెంట్ లేదు. 100% 28 లక్షలు సెక్రటరీ గారు కట్టాల్సిందే. కట్టిన తర్వాతనే మేము ఇలా రాణిస్తాము. ఇది డైరెక్టర్గా మాట్లాడతలేము, ఎక్కువ రైతుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకోసం అంటే ఖచ్చితంగా రైతుల డబ్బా అది. మీరు ఎట్లా వాడుకుంటారు? సెల్స్ మెన్లను ఎట్లా వాడుకుంటారు? మీరు సెల్స్ మెన్లు వాడుకున్నాక నువ్వేం చేసినావు? లెక్క ఏం చేసినావు? నెల లెక్క నువ్వు స్టాక్ తీసుకోలేవు కదా. డబ్బులు 20 లక్షలు ఇప్పుడు మామూలు వ్యక్తి అటుమడి కడతారు కదా. ఈ ఇన్నతులు మీరు ఏం చేసిర్రు? కాబట్టి ప్రతి సెల్స్ మెన్ల సెక్రటరీ మాకు 28 లక్షలు సహకార సంఘానికి మీరు జమ చేయండి. ఎందుకోసం అంటే ఎవరైతే క్లియర్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ప్రభాకర్ సెల్స్మెన్ 28 లక్షలు అంటున్నాడు, 25 లక్షలు అని చెప్తున్నాడు. అందులో సెక్రటరీ 100% బాధ్యత ఉంది. ఏం చేసినావు నువ్వు? ఖచ్చితంగా ఎందుకు చెప్పలే? మాకు పాలక వర్గం చెప్పలే కదా. ఎందుకు సింగల్గా సంతకాలు తీసుకున్నాడు? అయినా బాడీ మీటింగ్లో సంతకాలు తీసుకునే కావు. ఎడిపల్లి డైరెక్టర్లు 2-3 లక్షల సంతకాలు తీసుకున్న తర్వాత స్కామ్ గురించి చెప్పిండు. ఎటువంటి తీర్మానం జరగలేదు, వీళ్ళు డబ్బులు తిన్నట్టు ఎటువంటి నిర్ధారణ మా పాలక వర్గం ఆమోదించలేదు. అసలు బాడీ మీటింగే జరగలేదు. ఇళ్లకు పోయి సంతకాలు పెట్టుకున్నాడు. నా దగ్గర కూడా వచ్చిండు, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చిండు, ఆయన కూడా పెట్టలేదు. నా దగ్గర వస్తే నేను కూడా పెట్టలేదు. ఎందుకోసం అంటే మాకు సెక్రటరీ అంటే ఏం పగలేదు, సెల్స్ మెన్ అంటే మాకు చుట్టం కాదు. ఈడ ఏంది సంస్థ? రైతుల సంస్థ మీకు 100% మీరు పైసలు కట్టుర్రి. నువ్వు సిబ్బంది కడతారా, సెక్రటరీ కడతారా? ఎందుకోసం అంటే ఎంత సిబ్బంది పొరపాటు 110% సెక్రటరీ సంబంధం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 28 లక్షలు తక్షణమే మా సహకార సంఘంకు మీరు జమ చేయాలా. జమ చేసినాక మేము ఊకుంటే లేదు. అవసరం అనుకుంటే రైతులందరినీ తీసుకొచ్చి మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా కట్టాలా. మీరు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారో, ఎట్లా కడతారు, అసలు ఏం జరుగుతున్నది ఎడిపల్లి సహకార సంఘంలో పట? ఎందుకు మీరు లోపల లుసుకులు ఎందుకు ఇచ్చేస్తారు? లోపల ఎంత సంతకాలు పెడుతున్నారు? అసలు తిమ్మింగల లోలు మామూలుగా మీరు ఎందుకు బలి చేస్తారు? ఇలా 4 బలి అయిపోయారు, ఇలా 3 బలి అయిపోతున్నారు.
ఏంది మీ పరిస్థితి ఏంది, మీ లెక్క ఏంది? ఎందుకోసం అంటే ప్రెస్ సోదరులకు తెలియదు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తారు. కానీ ఇవాళ డ్యామేజ్ అయిపోతుంది ఊళ్ళలో. ఇప్పుడు పొలిటికల్ ఇప్పుడు ఇవాళ ఏమని వచ్చింది, పాలక వర్గం సైలెంట్ అంటే మాకు ఊళ్ళలో అంటారు, అరే మీరు కూడా ఏమని తిన్నారా, మీరు కూడా ఏమని తిన్నారా? ఏం తిన్నారు? డబ్బులు. మీరే ఇవాళ తెలివిగా మోసం చేస్తున్నారు, సిబ్బందిని కూడా సెల్స్మెన్లను కూడా తెలివిగా మోసం చేస్తున్నారు. కాబట్టి 110% మీరు 28 లక్షలు ఎప్పుడు కడతారో కట్టుండ్రి. కట్టిన తర్వాతనే మీరు కుర్చీలకు రండి. లేకుంటే అవసరం ఉంటే సహకార సంఘంకు మేము తాళాలు వేసేస్తాము. అవసరం రైతులకు స్వతహాగా సాయం చేస్తాం, స్వతహాగా ఇస్తాం. అవసరం అంటే కౌంటర్ షాప్ డైరెక్ట్ ఉండి మేము డైరెక్ట్గా ఇచ్చేస్తాం. DCO గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇదే కాంప్లైంట్గా తీసుకోరు. మీరు దీన్నే కాంప్లైంట్గా తీసుకోరు. స్పెషల్ అధికారి నియమించుర్రి. ప్రతి ఒక్కరిని ఆడిట్ చేయండి. సెక్రటరీ గారి ప్యాడీ ఏదైతే వచ్చిందో కమిషన్ ఎంత వచ్చింది, ఆయన ఎప్పటి నుంచి ఎక్కిండో అప్పటి నుంచి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు తీయర్రి. ప్రతి తీయాలి కదా, వాళ్ళకు కూడా స్టేట్మెంట్ తీసుకొని. నువ్వు 25 లక్షల ఆరోపణ చేసినావు, ఏ ఇయర్లో ఎన్ని లక్షలు తిన్నాడు మీరు బాడీకి ఎందుకు చెప్పాలి? ప్రతి గ్రామ మహాజన సభలో రైతులు కూడా మీరు చెప్పారు క్లియర్గా అని చెప్పేసి. ఆ రైతులందరికీ ఏం కొడుతూ అరే వీళ్ళు అభివృద్ధి పథకంలో తీసుకుపోతారు అంటే లాస్ట్ మూమెంట్లో ఏం పడ్డది? ఇలా ముద్ర పడ్డది. ఇలా మేము ఖండించకుంటే ఇలా మా భవిష్యత్ కథం అవుతుంది ఊర్లలో. అవునా కాదా? ఇప్పుడు మా యంగ్ ఏజ్ ఉంది, ఊర్లలో భవిష్యత్ కథం అవుతుంది. అరే ఇలా సూసైడ్ డైరెక్ట్ ఇట్లా అయిందని చెప్పేసి 100% ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము సహకార సంఘానికి రానియము. మీ 28 లక్షలు కట్టుర్రి, ఖచ్చితంగా మేము లోపలికి రాణిస్తాం. లేదు టోటల్ డైరెక్టర్లు ఉన్నారు, అంత డైరెక్టర్ బాడీ మొత్తం ఉంది. ఎవరైతే సంతకాలు పెట్టారో ఫేక్ సంతకాలు. మీరు అవసరం ఉంటే ప్రెస్ సోదరులకు చెప్తున్నా, మీకు దయచేసి మీరు వాళ్ళ దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకోరు. 70 లక్షలు పోతాయి. కాబట్టి తక్షణమే ఎట్లా ఉన్న విధుల నుంచి అట్లా తొలగించేసి నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎక్కియండి. అప్పటిదాకా మాత్రం అందరూ కూడా ఇదే. కాబట్టి దయచేసి ఎందుకోసం అందరికి మీద భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవ్వరు అన్యాయం చేయలేదు. ప్రతి కూడా రైతు, ఎందుకు మేము అందరం రైతులమే. కాబట్టి ముద్ర పడితే సహకార సంఘం మీరు తీసుకురావాలని చూసినాం, తీసుకొచ్చినాం. కానీ లాస్ట్ మూమెంట్లో ఇంత మచ్చ పెడితే ఎట్లుంటుంది విలేజ్లలో చెప్పుకోలేం కదా. ప్రతి ఒక్కరు మానసికంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. వీళ్ళకి అర్థమైంది. సురేష్ బాబు ఒకటి, శంకర్ రెడ్డి ఒకటి, సాయిల్ ఒకటి, భరత్ ఒకటి, వీళ్ళంతా బాధితులే. ఇలా సెక్రటరీ గారు తెలివిగా మోసం చేస్తున్నారేమో అని అనుకుంటున్నాము. ఇది కూడా తెలివైన మోసం చేస్తుంది. కానీ ఇప్పటికైనా తేరుకోవాలి. ఎడిపల్లి ప్రజలు రైతులు ఒకసారి అలర్ట్ కండి. అలర్ట్ అయితేనే మన సహకార సంఘాన్ని మనం కాపాడుకుంటాం. నేను పురాపల్లి సెల్స్మెన్, నా పేరు జగన్. నేను సొసైటీలో నా పేరు ఆరోపణ వచ్చింది. నేను 2,18,000 రూపాయలు ఇది వాడుకున్నాను చెప్పేసి ఆరోపణ వచ్చింది. నేను ఆ డబ్బులని వాడుకోలేదు. నాకే సెక్రటరీ గారు 1,25,000 రూపాయలు ఇవ్వాలా, అది మా అందరి ముందర కూడా ఒప్పుకున్నాడు. ఇది మార్చి ఏప్రిల్ అడిగినా అడుగుతిప్పుడు లేవు, 2 నెలల తర్వాత ఇస్తానే అన్నాడు. సరే నాకు ఇవ్వకూడదు, ఆఫీసులో కట్టేసి కట్టేటి కదా కట్టుకోవాలి అంటే సరే అప్పటికి కట్టేద్దామని చెప్పేసి ఉండని అన్నాడు. సరే నవ్వుకున్నాము. ఇంకో నాకు ఏరియాస్ పైసలు నాకు సొసైటీ నుంచి కూడా రావాలా, 1,2 లక్షలు కూడా అవి కూడా రావాలా, అవి కూడా ఇవ్వండి సార్ అంటే జిల్లా అధికారులు చెప్పినప్పటికి కూడా ఈయన నాకు ఇవ్వకుండా అతను ఆపిండు. ఈయన డబ్బులు నాకు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులను ప్రశ్నించడం వల్ల నాకు ప్రతి దాంట్లో ఒత్తిడి చేసి ఆ డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏం చేసి వేసుకోవాలి, నా సంతకం ఉన్నదా, నా సిగ్నేచర్ రేపు నేను డబ్బులు నీకు ఇస్తా అని చెప్పేసి చాలాసార్లు తీసుకున్నాడు, ఇచ్చిండు. ఏదో మాదిరిగానే ఇక నా పై అధికారి కాబట్టి ఇచ్చినామైనకు ఇన్స్టిట్యూట్ తీసుకున్నది కాబట్టి ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు చివరికి ఇట్లా ప్రాబ్లం ఉన్నది, మరి ప్రాబ్లం నేను ఇరుక్కుంటా, నా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మరి నేను ఇరుక్కోతే నువ్వు నా డబ్బులు కట్టేసి నీకు క్లియర్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే నేను కట్ట నా సంతకంతో నేను కట్ట ఏం చేసుకోని అంటే మళ్ళీ నలుగురిలో విలువ అవుతాయి ఉద్యోగం కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో నేను సొంత డబ్బులు బయటకి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ డ్యూ ఉండదు అని చెప్పేసి ఆఫీస్లో నేను ఇక్కడ కట్టడం జరిగింది. నేను దీనికి చాలా మానసికంగా కూడా కుంగిపోయి చాలా మా స్టాఫ్ ముందు కూడా నేను ఇస్తా కానీ ఇప్పుడు లేవు 2 నెలల తర్వాత ఇస్తానే అన్నాడు. సరే కట్టేసుకుంటూ ఇచ్చినప్పుడు కట్టేద్దామని చెప్పేసి ఆయన అయ్యలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా సంతకం లేదు కాబట్టి నేను ఇయ్య అని చెప్పేసి అంటున్నాడు. అయ్యవడం వల్ల నేను సొంతం బయటకు వెళ్ళి తీసుకొచ్చుకొని ఆ డబ్బులు కట్టడం జరిగింది. నాకు ఏరియాస్ పైసలు కూడా రావాలి. జిల్లా మా ఇన్ఛార్జ్ ఆఫీసర్ సార్ గారు చెప్పిళ్ళు, మరి ఆయనకు వచ్చే డబ్బులు ఇవ్వాలని చెప్పి గతంలో కూడా చెప్పిళ్ళు. చెప్తే పట్టించుకోకుండా ఈయన డబ్బులు నేను అడుగుతున్నానే ఉద్దేశంతో ఆ ఏరియాస్ పైసలు కూడా నాకు రాకుండా చేసి అవి ఇవ్వకుండా నాకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వకుండా నా మీద ఇలా ఆరోపణ చేసిడు. సరే ఆ నుంచి కట్టేసి 15 రోజులు అవుతున్న డబ్బులు, ఆ డబ్బుల్ని మళ్ళీ నాకు డబ్బులు అడుగుతున్న నా మీద ఈర్ష్యతోని మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చి ఛానల్ వాళ్ళకు పేపర్ వాళ్ళకి ఇప్పించేసి నా మీద ఆరోపణ చేసిండు. నేను దాదాపు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా సంస్థకి రూపాయి నేను తినలేదు. ఆయన చేసినటువంటి ఆయన ఏం తిన్నాడు ఏం కథ ఆయనకు తెలుసు. ఆయన ఆత్మకు
ఆయన మరి ఏం చేసిండు అనేది ఆయనకి తెలియాలి. కానీ ప్రతి దాంట్లో అడిగినప్పుడు అడగదొక్కడము చేయడము, ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా కట్టేస్తుండే, ఎవరైనా డైరెక్ట్ మా రైతులకు ఎవరు ఇచ్చినా చేసినప్పుడు కూడా 5-10-20 వేలు తీసుకుంటుంటే కట్టేస్తుండే, అంతే ప్రాబ్లం లేదు. నేను కూడా కొన్ని డబ్బులు ఆయన ద్వారా నష్టపోయినా కాబట్టి నేను కట్టుకోవాల్సి వచ్చింది. ఆయన కట్టంటే నా ఉద్యోగ సెక్యూరిటీ కొరకు నేను కట్టుకున్నా అంతే చెప్పేసి. నా పేరు ప్రభాకర్. నా పేరు మీద 25 లక్షలు బాకీ ఉన్నా అని చెప్పి నేను సెక్రటరీ గారు అందరికీ చెప్పడం జరిగింది. నేను ఈ సొసైటీలో 18లో ఎక్కినాను. 18లో ఎక్కినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆడిట్ అవుతున్నది. ఏ ఆడిట్లోనూ నాకు ఇప్పటి వరకు కూడా 25 వరకు కూడా ఎటువంటి డ్యూలు ఉన్నాయని చెప్పి చూపించలేదు. 25-26 వచ్చేసరికంటే 25 లక్షలు ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు ఆన్లైన్ రికార్డ్ ప్రకారం తీసుకున్నా కానీ ఎటువంటి నాకు ఆలోచన బట్టి ఎటువంటి ఫలానా ప్రతి ఒక్క ఆడిట్ల దగ్గర కూడా నువ్వు డ్యూ ఉన్నవాడు ఏ సంవత్సరం పెట్టలేదు. నాది ఆఫీస్ పక్కకే గోదాం ఉంటుంది. ప్రతి డైలీ వచ్చి నా స్టాక్ చూసుకుంటుండే, దగ్గరకు వచ్చి మరీ చూసుకుంటే అన్ని బరాబరి ఉన్నాయన్నాడు. తర్వాత ఏం జరిగిందా, ఏం చేసిందా అండ్ ఏం చేసుకున్నాడో తెలియదు. వచ్చి 25 వచ్చేసరికంటే నాకు 24-26 వచ్చేసరికంటే 25 లక్షలు ముందే ఖచ్చితంగా కట్టాలని బెదిరిస్తే నేను ఇంతకన్నా లేదు నా దగ్గర స్టాక్ లేదు, నేను అంత చేయలేదు, నాకు అది సంబంధం లేదని చెప్పేసి నేను వాదిస్తున్నా. దీన్ని బట్టి సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని సరైన ఎంక్వైరీ చేసి నాకు సహకరించగలని కోరుతున్నాను. బ్రాంచ్ సార్, ఎడపల్లి పంచాయతీ తానగాం బ్రాంచ్. అక్కడ నేను 2018లో ఎక్కినాను. అక్కడ స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈరోజు నాకు 3,50,000 సెక్రటరీ సార్ నాకు పైన ఆరోపణ జరిగింది. అమ్ముతున్నారు, తినేసినారు అని చెప్పారు. నేను అక్కడ స్టార్టింగ్లో 18లో ఎక్కినప్పటి నుంచి స్టాక్ కొద్దిగా అంతకుముందు స్టాక్ను ఆన్లైన్లో ఎక్కించారు. ఆ స్టాక్ తీస్తామన్నారు, తీయలేదు. మళ్ళీ అక్కడ నేను పాత అప్పుడు సాయి కుమార్ సార్ అనే చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ నాకు కొద్దిగా డబ్బులు వాడుకున్నాడు, మందు డబ్బులు ఇవ్వలేడు. 54,000 రూపాయలు పేపర్ రాసిచ్చారు. సెక్రటరీ సార్ తెలుసు ఈ విషయం అనేది. అది కలిసి చేసి నాకు 3,50,000 ఉన్నట్లు నేను చెప్పిన సార్ ఇట్లా ఎందుకు ఇస్తారు అంటే అది నువ్వే కట్టుకోవాలి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు సార్. పిఎస్సిఎస్ ఎడపల్లి సంఘంలో 2012 నుండి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఆరోపణలో ఈ ముగ్గురు మా దగ్గర టోటల్గా 5 సేల్స్మెన్లు అయితే ముగ్గురి మీద ఆరోపణ చేసింది ఏంటంటే ప్రతి సంవత్సరం నాకు స్టాక్ వెరిఫికేషన్ ఉంటుంది. అందరికీ మామూలుగా వెరిఫికేషన్లో 2-3 లక్షలు ఉన్నా సరే ఒక నెల ఉండి సార్ చెప్తామంటే అట్లా ఆపుకుంటూ వస్తాము. ఇప్పుడు టోటల్గా 21/5/2026 స్టాక్ మాకు క్లస్టర్ ఆఫీసర్ రమావతి ఆ డేట్ మీద గ్రౌండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇంటర్లెక్ట్ బ్యాలెన్స్ తీసుకొని గ్రౌండ్ బ్యాలెన్స్ ఓన్గా వీళ్ళ మీద ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మా సార్ అన్నట్టు ఎవరు వాడుకుంటే వాడు శిక్షార్హులు తప్పనిసరి, సంస్థ నష్టపోవద్దు 100%. అది అమౌంట్ కూడా చెప్తాను ఇలా మీరు చేసింది 21 ఇదే 21/5/2026 ఎడపల్లి బ్రాంచ్ టోటల్ ఇంటర్లెక్ట్ ప్రకారం 38,98,285 డెఫిసిట్. దాంట్లో గ్రౌండ్ బ్యాలెన్స్ ఉన్నదట స్టాకు 11,55,980. డెఫిసిట్ 25,05,828. ఇంకోటి కుర్నపల్లి ఇంటర్లెక్ట్ సేమ్ డేటు 12,35,617. గ్రౌండ్ బ్యాలెన్స్ 9,45,454. మధ్యలో ఈయన కట్టిండి అయినా ఫిక్స్ చేశాను 2,18,485 బ్యాలెన్స్. తానాకాలం 23,78,227. గ్రౌండ్ బ్యాలెన్స్ 5,82,188. కట్టంగా పోను 3,51,200. అంటే ఫిక్సేషన్ అయినాక మళ్ళీ కట్టిరేరు. ఈ రకంగా ఫిక్సేషన్ చేయడం జరిగింది 21/5 మీద. పోను ప్రతిసారి ఎవరి కాలకు చెప్తా ఉంటే కడతాం సార్ అంటే నెగ్లెక్ట్ అయింది. నెగ్లెక్ట్ అంటే ఇప్పుడు ఎడపల్లి ఒకటి చూపెడతాను మీకు. 2025-26 సంవత్సరంలో
ఒకటి ఇది బిల్ బుక్ రైతులకు ఇచ్చేది. ఈ బిల్ బుక్ను స్టాక్ బుక్లో సేల్ బుక్లో రాయాలి. ఇట్లా రాసి సేల్స్ నాకు ఇవ్వాలి. అందరు ఇవ్వాల్సిందే, ఒప్పుకోవడానికి కాదు. ఒకటి శాంపుల్ 584 బిల్లు నెంబర్, ఇది 584 ఇది వచ్చింది. ఓకేనా? 85, 86, 87 ఇదిగో చింపినాయి. 85, 86, 87 ఇక్కడ రాలేదు. ఇది మిస్యూజ్ చేసాడు. ఇవి కూడా టోటల్గా సంవత్సరం సరిపడా బిల్లు నాకు ఇవ్వలేదు. ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఇచ్చిన కాడికే 7,47,999 రూపాయలు వచ్చింది. అంటే బిల్లు రాసి సేల్ బుక్ రాయకపోవడం ఇది మిస్టేక్. ఇంకా నాకు బిల్లు బుక్లు సేల్ బుక్లు 3 ఇచ్చేది ఉంది. దాన్ని లెటర్ ఇచ్చిన ఆయనకి. ఓకేనా? ఇంకొకటి ఇగో ఈ రకంగా సేల్ ఉద్యోగం ఇచ్చుకుంటారు ఎవరికైనా కానీ. ఇది నాకు సంబంధం లేదు. ఎవరు ఇచ్చుకుంటే వాళ్ళే కట్టాలి. ఇచ్చినోడే సంబంధం. ఓకేనా? అయితే వాళ్ళకు (23/2021) ఎరువుల క్రెడిట్ ఇచ్చుటకు గాను పై విషయం సమర్థవంతో తెలియమనగా మీరు ఎరువుల అధ్యక్షులు కానీ కార్యదర్శి కానీ తెలియకుండా మీ బ్రాంచ్ నందు ఎరువులు క్రెడిట్ ఇచ్చినారు. ఇటు ఎరువులు క్రెడిట్ రూపం ఇచ్చుటకు మీకు ఎటువంటి అధికారం లేదు. మీరు ఇచ్చినటువంటి ఎరువుల క్రెడిట్పై అధికారులు తీసుకొని చట్టపరమైన చర్యలకు మీరే బాధ్యులు తగుదురు. ఇట్టి నోటీసుకు స్పందించి వారం రోజుల్లో సమాధానం ఇవ్వగలరు. 20 కోట్లు ఇచ్చినారు. 23/2021 దానికి ఎటువంటి సమాధానం లేదు. ఇంకోటి ఇప్పుడు ఉద్ధరించారు. ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళే బాధ్యులు. ఈ రకంగా ఇది జరిగింది. నాకు 9 నెలలు ఇచ్చింది బిల్లు. ఈ స్టాకు అంటే బిల్లులు ఇవన్నీ అదే కావాల్సింది. ఈ సంవత్సరం 25-26 సంవత్సరంకు సంబంధించి ఇవ్వలేదు. అంటే 6 నెలలకి 7 లక్షలు అయింది. ఉండొచ్చు. మీకు నాకు ఇస్తే నాకు సమాధానం చెప్తాను. ఒక సంవత్సరం అంటే పడ్డాయి. ఒక మేడం అని చెప్పింది డబ్బులు పడితే తీసేస్తాం. ఎట్లా తీసేయాల్సిందే. డబ్బులు పడడానికి వీల్లేదు. ఒక సంవత్సరం వెరిఫికేషన్ 3-4 సార్లు చేసారు వాళ్ళు. తప్పు లేదు కదా. తప్పు అంటే సరి చేయాల్సింది మా బాధ్యత. అది ఇదే ఇప్పుడు ఎవరు ఇచ్చినా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్ ఇవ్వని ఎవరని ఇవ్వని వాళ్ళ ఇప్పుడు సంబంధించి ఇస్తారు. వీళ్ళకి చెప్తా ఉన్నాము ప్రతి సంవత్సరం ఒక 2-3 లక్షలు ఉన్నప్పుడు సరే ఉండను సార్ చెప్పండి అంటే ఆ రకంగా సంస్థ నష్టపోదు. నేను కూడా బాధ్యుని అయితే అవుతాను.